ఇది చెక్ పోస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పండగ రోజు చెక్ పోస్ట్ సెక్యూరిటీ ఉంటారు. ఈ సెక్యూరిటీని చూసుకొని మనము లోపలికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఒక కూర్చోడానికి మండపం కూడా ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి కదా, చాలా బాగుంది కదా లొకేషన్, చాలా అద్భుతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ చాలా హర్రబుల్గా కూడా ఉంటుంది, క్రేజీగా కూడా ఉంటుంది. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోను మీరు చూస్తూ ఉండండి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. అండ్ నా వీడియోలో మీకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. అలాగే ఇది వచ్చేసి పుట్లంపల్లె పంచాయతీ అనమాట ఇది. అండ్ ఈ పుట్లంపల్లె పంచాయతీలోకి ఈ యొక్క పాలకొండలు ఆ యొక్క గుడి కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడికి మంచి మంచి లవర్స్ కూడా వస్తుంటారు, అండ్ ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. మీకు తెలుసు కదా, అది అనమాట. కాబట్టి అలాంటి మంచి స్పాట్ అనమాట, మంచి స్పాట్. కాబట్టి అట్ ద సేమ్ టైం భక్తి కూడా ఉంది ఇక్కడ. అంటే దేవుని గుడి ఉంది లోపల పైన, అక్కడ చాలా శివుని గుడి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా పండుగలప్పుడు, శివరాత్రి పండుగప్పుడు అప్పుడు రండి, ట్రై చేయండి, చూడండి. మంచి మంచి ఆ రోజు భలే సందడిగా ఉంటుంది. ఆ సందడిని మీరంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నా వీడియోస్ కొంచెం మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ నా లైఫ్ ట్రావెలింగ్ జర్నీ స్టార్ట్ అయింది మీతోనే, కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, ఇక వెళ్దాం. ఎక్కువసేపు ఇక్కడ ఫారెస్ట్ కదా, ఎక్కువసేపు ఉండలేము ఇక్కడ మనము. సో మనం బయలుదేరదాము. అక్కడ ఆటో ఉంది కదా, అదనమాట. వస్తూ ఉంటారు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళది, మన వీడియోస్ మనది. ఓకే, అండ్ ఇలా ట్రావెల్ చేస్తూ మంచి మంచి లొకేషన్స్ని నేను చూపిస్తూ మీకు ఆ లొకేషన్స్ని పెయింటింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, నా వీడియోస్ని, నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, చూస్తా. ఓకే, రిమ్స్ రైల్వే టెర్మినల్ నెక్స్ట్ వీడియో. ఓకే, అది చూపిస్తాను. అలాగే దాంట్లో హర్రర్ పాయింట్ చూపిస్తాను, అట్లాగే పెయింటింగ్ కూడా చేద్దాం. ఓకే, నా వీడియోస్ని ట్రావెలింగ్ చేసేవాళ్ళు, నేచర్ని ప్రేమించేవాళ్ళు, అలాగే ఆర్ట్ అండ్ పెయింటింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మరొక వీడియోస్తో రిమ్స్ రైల్వే టనెల్ వెల్కమ్స్ యూ. ఇంకొక వీడియో రెడీగా ఉంది. ఓకే, చూస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు కడప పట్టణానికి సమీపంలోని రిమ్స్ దగ్గర పాలకొండలు అనే ఒక అద్భుతమైనటువంటి లొకేషన్స్ దగ్గర వచ్చాను. ఇక్కడ శివరాత్రి పండుగ రోజున ఉంటుంది, ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారబ్బా. అస్సలు ఆ భోజనాలు, ఆ ప్రయాణం చేసేవాళ్ళు, కొండ ఎక్కేవాళ్ళు, దిగే వాళ్ళతో భలే సందడిగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా బైకులతో, కార్లతో, ఆటోలతో నిండిపోయి ఉంటుంది. సో ఈరోజు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం ఈ లొకేషన్ను పెయింటింగ్ చేయడానికి ఎంచుకున్నాం. అలాగే ఇది ఎక్కడ ఏంటి అనేది ముందు ముందు వీడియోలో చెప్తాను, ఎలా రావాలనేది. నా ట్రావెలింగ్ ప్లస్ పెయింటింగ్ వీడియోను చూస్తుండండి. ఫస్ట్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చూస్తూ ఉండండి. నేను రైడ్ చేసే నా వెహికల్ ఇదనమాట. కొత్త ఛానల్ పెట్టాను, కొత్త వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి నేను నాకున్నటువంటి బడ్జెట్లో ఈ వెహికల్లో నేను ఇంకా ట్రావెల్ చేస్తూ, అలాగే మీకు మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూ, అలాగే మంచి మంచి సీనరీస్ చూపిస్తూ, అలాగే పెయింటింగ్ వర్క్లు కూడా ఈ వెహికల్లో మనం వెళ్తూ మంచి మంచి వీడియోస్ తీస్తూ, అలాగే మంచి మంచి వీడియోస్ తీస్తూ నా జోజో వెనకమ్మడి వెళ్ళి మీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తాను, మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను. ప్రస్తుతానికి కొత్త ఛానల్ అబ్బా, మీరు సపోర్ట్ చేస్తే ఇంతకన్నా మంచి బైక్ తీసుకొని ట్రావెలింగ్ చేస్తాను, మంచి లొకేషన్ చూపిస్తాను. సపోర్ట్ చేయండి.
కొంచెము డిఫరెంట్గా ఉంటుంది, మీరే చూస్తారు. ఓకే, నా జోజోని ఇష్టపడండి, లైక్ చేయండి. ఓకే, టాటా. ఇది నాకు ఫస్ట్ బైక్, ఇదే నా లైఫ్లో ఫస్ట్ బైక్ అనమాట. నెక్స్ట్ ఇది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఓకే, మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి మరి ఒక మంచి బైక్ తీసుకుంటాను. సపోర్ట్ చేయండి. ట్రావెలింగ్, నేచర్ అండ్ పెయింటింగ్ అండ్ ఆర్ట్ ఖచ్చితంగా మనం కలిసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కడప రిచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, అవి పాలకొండలు. అక్కడికి వెళ్తాము, అక్కడ మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనము కడప రిచ్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక రూట్ వస్తుంది. అதாவது ఇట్లా ఇలా వచ్చేసి ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్తే రిమ్స్కి వెళ్ళచ్చు. ఇలా లెఫ్ట్ సైడ్ ఇంకొక రూట్ ఉందన్నమాట. ఈ రూట్లో మనం వెళ్తే పాలకొండలకు చేరుకోవచ్చు. ఓకే, సో హాయ్, మనం ఇప్పుడు పాలకొండలకు వెళ్తాము. ఇక్కడ దగ్గరే అనమాట, లొకేషన్ చాలా బాగుంటాయి, మంచి లొకేషన్ చూద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిని పెయింటింగ్ వేద్దాం. అండ్ లొకేషను అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ చూసిండదు. కడపలో చాలా బెస్ట్ అనమాట, ఆ పెయింటింగ్ చాలా బాగుంటుంది. వేస్తాను చూడండి. ఫస్ట్ వీడియో లైక్ చేసి చూడండి. చూడమా. హాయ్, సో మొత్తానికి మనము పాలకొండలు అనే లొకేషన్కి అయితే వచ్చాము. ఈ పాలకొండ లొకేషన్లో ఒక వాటర్ ఫాల్ ఉంది, అలాగే అక్కడ ఒక టెంపుల్ ఉంది. మనం అంత లోపలికి వెళ్ళకపోయినా ఒక కొండల్ని చూపిస్తాను, అట్లాగే అక్కడ బేస్ అనమాట, అంటే మనం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ చూపిస్తాను. అట్లాగే వాటర్ ఫాల్ కూడా చూపిస్తాను. అండ్ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ కొత్త వాళ్ళు వీడియోని చూస్తూ ఉండండి, ఇంకా మిగతా వాళ్ళకి షేర్ చేయండి. దీంట్లో ట్రావెలింగే కాదు, పెయింటింగ్ కూడా చూపిస్తాను. మంచి నేచర్ లవర్స్కి ఇది చక్కటి ఛానల్ అనమాట. సో బాగా చూడండి. నేచర్ లవర్సు, ట్రావెలింగ్ వాళ్ళు, అలాగే ట్రావెలింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు, నేచర్ లవర్సు, అలాగే పెయింటింగ్ చేసేవాళ్ళు, ఇది చాలా ఉపయోగపడుతుంది. చూస్తుండండి, లైక్ చేయండి. మన కడప జిల్లాలోని కడప టౌన్కు దగ్గరగా ఉన్నటువంటి పాలకొండలు అనమాట. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మార్నింగ్ టైంలో. అండ్ నేను కొద్దిగా ఆఫ్టర్నూన్ తీస్తున్నాను.
బట్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఎల్ఐసి సర్కిల్ అండ్ కలెక్టర్ బంగ్లా కాడ నుంచి డైరెక్ట్గా మన రిమ్స్ బైపాస్కి అట చింతకొమ్మ దిన్నె అండ్ చెన్నై రూట్లకి ఆ బైపాస్కి మీట్ అయ్యే మంచి రోడ్ అనమాట ఇది. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషను. అండ్ చాలామంది వెళ్తూ ఉంటారు. సాటర్డే రోజు గుడి ఓపెనింగ్ ఉంటుంది అనమాట కొండపైన. ఆ రోజు జనాలు మోస్తరుగా జనాలు ఎక్కువ ఉంటారు. అప్పుడు చాలామంది వెళ్తూ ఉంటారు. సో మీరు రావాలి అనుకున్నప్పుడు సాటర్డే రావడానికి ట్రై చేయండి. ఆ రోజు మీకు చాలామంది తోడు ఉంటారు కాబట్టి మీరు ఆ లొకేషన్స్ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. దేవుని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఓకే, ఇక మనము ఇంకా లోపలికి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్దాం పదండి. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ లొకేషన్ కానీ అండ్ ఆ ప్లేస్ కానీ చాలా డేంజరస్గా కూడా ఉంటుంది. ఒంటరిగా మాత్రం అస్సలు వెళ్ళద్దు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు పాలకొండలు లోపల బేస్ అంటే పాలకొండ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాము. అండ్ లెఫ్ట్ వెళ్తే కనుక చెన్నై రూటు, చెన్నై బైపాస్, రైట్కి వెళ్తే రాయచోటి బైపాస్కి వెళ్తుంది. సో మనము స్ట్రైట్గా ఆ పాలకొండలు వెళ్ళే ఆ ఆటో వస్తుంది కదా, ఆ పాలకొండలు వెళ్ళే దారిలోకి వెళ్ళి ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్దాము. ఒక గ్రౌండ్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉందనేది చూద్దాం. పాలకొండలు చూశారు కదా, ఆ పాలకొండలు స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంటుందని చూద్దాము. ఎవరైనా అడిగి కనుక్కుందాం. ఓకే, ఇది పాలకొండలు. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇది చెక్ పోస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పండుగ రోజు చెక్ పోస్ట్ సెక్యూరిటీ ఉంటారు. ఈ సెక్యూరిటీని చూసుకొని మనము లోపలికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఒక కూర్చోడానికి మండపం కూడా ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి కదా, చాలా బాగుంది కదా లొకేషన్, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చి భోజనాలు అందు పెడుతుంటారు. అండ్ మల్లికార్జున సంథింగ్ శివుని గుడి అనమాట లోపల ఉండేది. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ చాలా హర్రబుల్గా కూడా ఉంటుంది, క్రేజీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే ఉంటాం కాబట్టి క్రేజీగా ఉంటుంది. ధైర్యంగా ఉండొచ్చు, అలాగే హ్యాపీగా కూర్చోవచ్చు. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోను మీరు చూస్తూ ఉండండి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? అండ్ నా వీడియోలో మీకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. అలాగే ఇది వచ్చేసి పుట్లంపల్లె పంచాయతీ అనమాట ఇది. అండ్ ఈ పుట్లంపల్లె పంచాయతీలోకి ఈ యొక్క పాలకొండలు ఆ యొక్క గుడి కూడా వచ్చేస్తుంది. అండ్ ఇది మంచి పాయింట్ అనమాట, లొకేషన్ పాయింట్. అండ్ ఇక్కడికి మంచి మంచి లవర్స్ కూడా వస్తుంటారు అండ్ ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. మీకు తెలుసు కదా, అది అనమాట. కాబట్టి అలాంటి మంచి స్పాట్ అనమాట, మంచి స్పాట్. కాబట్టి అట్ ద సేమ్ టైం భక్తి కూడా ఉంది ఇక్కడ. అంటే దేవుని గుడి ఉంది లోపల పైన, అక్కడ చాలా శివుని గుడి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా పండుగలప్పుడు, శివరాత్రి పండుగప్పుడు అప్పుడు రండి, ట్రై చేయండి, చూడండి. మంచి మంచి ఆ రోజు భలే సందడిగా ఉంటుంది. ఆ సందడిని మీరంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
అట్ ద సేమ్ టైం నా వీడియోస్ కొంచెం మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ నా లైఫ్ ట్రావెలింగ్ జర్నీ స్టార్ట్ అయింది మీతోనే, కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, ఇక వెళ్దాం. ఎక్కువసేపు ఇక్కడ ఫారెస్ట్ కదా, ఎక్కువసేపు ఉండలేము ఇక్కడ మనం. సో మనం బయలుదేరదాము. అక్కడ ఆటో ఉంది కదా, అదనమాట. వస్తూ ఉంటారు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళది, మన వీడియోస్ మనది. ఓకే, అండ్ ఇలా ట్రావెల్ చేస్తూ మంచి మంచి లొకేషన్స్ని నేను చూపిస్తూ మీకు ఆ లొకేషన్స్ని పెయింటింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, నా వీడియోస్ని, నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఇది కడప దగ్గరలో ఉన్నటువంటి పాలకొండల లొకేషను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత కామ్గా ఉందో ఈ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లోపల ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి చూసే ఒక లొకేషన్ అయితే ఇక్కడ ఉంది. అది ఒక వాటర్ ఫాల్ అన్నమాట. ఆ వాటర్ ఫాల్ చూడడానికి నేను వచ్చాను. అండ్ ఈ వాటర్ ఫాల్ అండ్ ఈ యొక్క కొండల లొకేషన్ అనేది మీకు చూపించుదామని వచ్చినాను. ఇది మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది లొకేషను. అండ్ నేను ఈ ఆఫ్టర్నూన్ టైం వచ్చాను కాబట్టి కొద్దిగా ఇలా ఉంది. బట్ ఇది కొత్త ఛానల్. హాయ్, దిస్ ఈజ్ రవి, యు ఆర్ వాచింగ్ వరల్డ్ ఎక్స్ప్లోరర్ అండ్ ఆర్ట్ అండ్ నేచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు ఈ ఛానల్లో నేను మీకు చాలా విషయాలు ఇలాంటివి నేచర్ గురించి చెప్తూ, అలాగే వాటిని డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ వేస్తూ ఉంటాను. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా, అలాగే నేచర్ అంటే ఇష్టమా, అలాగే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అంటే ఇష్టమా, ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఈ ఛానల్లో నేను ట్రావెలింగ్ చూపిస్తూ, నేచర్ని ఎంజాయ్ చేస్తూ, అలాగే మీకు మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూ పెయింటింగ్ చేస్తూ ఉంటాను, ఇలాంటి అద్భుతమైనటువంటి లొకేషన్స్ని. ఓకే, మీరు నన్ను ఫాలో అవుతుండండి, నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ పోతూ ఉంటాను. ఓకే, నా జర్నీని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈజ్ వరల్డ్ ఎక్స్ప్లోరర్ ఆర్ట్ అండ్ నేచర్ ఆంధ్రప్రదేశ్. ఈ అందమైనటువంటి లొకేషన్స్ని ఒక్కసారి తీరా చూసుకొని ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే ఇంతకన్నా లోపలికి మనం ఫారెస్ట్లోకి వెళ్ళకూడదు. బట్ ఈ లొకేషన్ని నేను పెయింటింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. బట్ ఎలా ఉంది అనేది ఆఫ్టర్ పెయింటింగ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి తెలుసు కదా, మనకు కడప నుంచి, కడప టౌన్లోకి, సిటీలోకి రావాలి. సిటీ నుంచి ఇట్లా బైపాస్ అంటే రిమ్స్ దగ్గరికి వస్తే, ఆ రిమ్స్ నుంచి ఇట్లా బైపాస్ దగ్గరే ఉంది. మనము రావాలనుకునే వాళ్ళు ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, రైల్వే స్టేషన్ ఫెసిలిటీ ఉంది, అలాగే బస్సు అండ్ ట్యాక్సీ అంటే ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. మీరు కడపకు ఎలాగైనా రీచ్ అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు పాలకొండలకి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి, అలాగే సొంత వెహికల్ అయినా రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి లొకేషన్ ఎంజాయ్ చేయొచ్చు, ముఖ్యంగా లవర్స్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది లోపల, మంచి వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, చూసేద్దాం. అండ్ విషయం ఏంటంటే ఈ యొక్క లొకేషన్ను ఇప్పుడు పెయింటింగ్ చేద్దాం. ఓకే, చూశారు కదా ఎలా రావాలి, ఎక్కడ అనేది నేను చెప్పేశాను. కాబట్టి వెల్కమ్ టు ద కడప పాలకొండలు లొకేషన్. చూశారు కదా ఎక్కడ ఎలా రావాలి, ట్రాన్స్పోర్ట్ చెప్పాను. అండ్ ఇక్కడ కడపలో వచ్చేసి హోటల్స్ ఉంటాయి, లాడ్జీలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మంచి మంచి ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ దగ్గరలోనే రిమ్స్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది పెద్దదనమాట. మన రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కట్టించారు, దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ మంచి హోటల్స్ ఉన్నాయి, ఫుడ్ గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఫుడ్ దొరుకుతుంది. అండ్ ఇక్కడికి ఒంటరిగా మాత్రం అస్సలు రాకూడదు, చాలా డేంజరస్ అనమాట.
వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, ఇక్కడ పర్మిషన్ తీసుకునే మనము కొండపైకి వెళ్ళేది ఉంటుంది. అండ్ గ్రూప్గా అయితే రావాలి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వర్షాకాలము అండ్ చలికాలము వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది లొకేషను. కాబట్టి ట్రై చేయండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వీడియోలు చూసేద్దాం. ఇక్కడ వీడియోలో చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి, కడప పాలకొండలు. ఓకే. అండ్ హాయ్, దిస్ ఈజ్ రవి అండ్ యు ఆర్ వాచింగ్ వరల్డ్ ఎక్స్ప్లోరర్ ఆర్ట్ అండ్ నేచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ వర్క్ నేను ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూ ఉంటాను, ట్రావెలింగ్ చూపిస్తుంటాను, అలాగే మీకు నచ్చినటువంటి పాయింట్స్, మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూ అందులో కొన్ని లొకేషన్స్ని పెయింటింగ్గా చూపిస్తాను. ఓకే. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం కదా, అలాగే మీకు లొకేషన్స్ అంటే ఇష్టం కదా. ప్లాన్ చేద్దాం, రోడ్లో వెళ్ళడం, రోడ్ ట్రావెలింగ్ చేద్దాం, అన్నీ చేద్దాం. నాది కొత్త ఛానల్ అండ్ మీ సపోర్ట్ అయితే కావాలి. ఇలాంటి రోడ్ ట్రావెలింగ్ చేస్తూ, ఫారెస్ట్లో వెళ్తూ, మంచి మంచి లొకేషన్స్ తీసుకుంటూ, మీకు అన్నీ వివరంగా ప్రతి లొకేషను ట్రావెలింగ్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తూ, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, మనం చార్జెస్ ఎంత పడతాయి, సేఫ్టీ, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ లొకేషన్స్కి వెళ్ళి అక్కడ హ్యాపీగా మనము మంచి మంచి లొకేషన్స్ని క్యాప్చర్ చేసి పెయింటింగ్ చేద్దాం. ఓకే. మీకు ట్రావెలింగ్, నేచర్, పెయింటింగ్ 3 ఇష్టమైతే నా ఛానల్లోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మరికొన్ని వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇది రిమ్స్ రైల్వే టన్నెల్. ఇది డే టైంలో చూడడానికి ఇలా ఉంది, నైట్ టైం ఎంత హర్రర్గా ఉంటుందో మీరే ఆలోచించండి. సో నైట్ టైం ఇంకా చాలా డేంజరస్గా ఉంటుంది. బట్ ఈ వీడియో కూడా వస్తుంది త్వరలో, వెయిట్ చేయండి.